ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది. ఈ వ్యవహారం పూర్తిగా మతపరమైన విశ్వాసాలకు, సాంప్రదాయాలకు సంబంధించిందని, ఇందులో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోకూడదని కేంద్రం స్పష్టం చేసింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించి గతంలో వెలువడిన తీర్పులను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది జడ్జీల ధర్మాసనం సమీక్షిస్తోంది. ధర్మాసనం ముందు కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్న సాంప్రదాయాలకు అనుగుణంగానే ఈ నిషేధం విధించారని పేర్కొన్నారు. ఇందులో వివక్ష ఏమీ లేదని ధర్మాసనానికి వివరించారు. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతించడం అనేది ఆరాధన స్వరూపాన్ని మార్చివేస్తుందని చెప్పారు. మతపరమైన ఆచారాలు హేతుబద్ధంగా లేదా ఆధునికంగా ఉన్నాయో లేదో పరీక్షించడం న్యాయస్థానాల పని కాదని వాదించారు. కాబట్టి మహిళల ప్రవేశానికి సంబంధించి ఉన్న ఆంక్షలు కొనసాగించాలని సుప్రీంకోర్టును మెహతా కోరారు. ఈ కేసుపై విచారణ ఏప్రిల్ 22 వరకు కొనసాగనుంది.